ఏపీ టీడీపీ నేత ఎమ్మెల్సీ సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 3 క్యుములేటివ్ ఎఫెక్ట్ పతాక స్థాయి చేరిపోయింది, పతనావస్థకి చేరిపోయింది. ఇక్కడ వాళ్ళు పార్షియల్గా ఆంధ్ర వాళ్ళని ఇల్ట్రీట్ చేసే పరిస్థితి. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఒకటే అడుగుతున్నారు, మేము ఎక్కడికి పోవాలి, మా పరిస్థితి ఏందని అడుగుతున్నారు. కోర్టు ఆర్డర్ని కూడా, న్యాయస్థానాల తీర్పుల్ని కూడా లెక్క చేయని పరిస్థితి వచ్చినప్పుడు గవర్నర్ గారు రెస్క్యూకి రావాలన్నా, రక్షణకి రావాలన్నా పర్లేదా అని అడుగుతున్నాం. అటు జరగనప్పుడు కేంద్రాన్ని జోక్యం చేసుకోమని చెప్పేసి అడుగుతున్నాం. కేంద్రం జోక్యం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతున్నాం. మేము అంతకుమించి మేమేం అడగటంలా. ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో మీరు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పొందుపరిచినారు, ఆ చట్టాన్ని అమలు చేయమని అడుగుతున్నాం. మేమైనా గొంతెమ్మ కోరికలు కోరుతున్నామా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇక్కడ ఈవెన్ ఇది సెక్షన్ 8కి రేవంత్ రెడ్డికి కేసుకి సంబంధం లేదు. అయినా ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఒక పార్టీని లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడిగే హక్కు లేదా? ఏసీబీ డైరెక్టర్, డీజీపీ, ఖాన్ గారు గవర్నర్ గారిని ఇప్పటికి 3 సార్లు 4 సార్లు కలిశారు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత. అంటే గుడ్ న్యూస్ సార్, ఇది శుభవార్త అని చెప్పేసి పోయి గవర్నర్ గారితో షేర్ చేసుకుంటున్నాడా ఏజీపీ ఖాన్? ఏ సెక్షన్ పెట్టావయ్యా, ఏదో ఉందని చూపించి అడిగేది. ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన గవర్నర్ గారికి చట్టాలు తెలియవా, సెక్షన్లు తెలియవా? మేము లేమ్యాన్, మేమేం చదువుకోలే, మాకు ఈ చట్టాలు తెలియదు. ఇప్పుడు చూసి స్టడీ చేసి మేము ముందు పెడుతున్నాం. కాదని చెప్పి దమ్ముంటే ఏ తెలంగాణ నాయకుడైనా సరే, వినోద్ కుమార్ గారు మాట్లాడతాడు, అసలు ఏం చదవకుండా ఈ చట్టంలో ఎక్కడ లేదని మాట్లాడతాడు. నేను చదివింది ఏంటి? ఏపీ రీఆర్గనైజేషన్ బిల్. దీంట్లో చాలా స్పష్టంగా గవర్నరు ప్రత్యేక బాధ్యతలు ఆయనకు ఉన్నాయి, హక్కులు ఉన్నాయని చెప్తే దాన్ని క్వశ్చన్ చేసేదానికి మీరెవరు?